బోర్ కొడుతుంది. సరే ఎవరో ఒకళ్ళు ప్రాంక్ చేసి నేను కొంచెం ఎంటర్టైన్ అయ్యి మిమ్మల్ని కూడా ఎంటర్టైన్ చేయాలని అనుకుంటున్నాను. సో ఇంతకీ నేను ఏం ప్రాంక్ చేయబోతున్నాను అని అనేది మీరు చూసేయండి. మనమైతే అసలు ఎవరైనా పర్సన్ దొరుకుతారా అలా వెతుక్కుంటూ రోడ్ల మీద తిరుగుదాం పదండి. ఎవరో ఒకళ్ళు దొరుకుతారు ఖచ్చితంగా. A few moments later. మీరు ఆన్లైన్ లో పేరు చరణేనా? ఆన్లైన్ లో ఫేస్బుక్ లో మీరు శిరీష అనే అమ్మాయితో లాస్ట్ 3 months నుంచి చాట్ చేస్తారు. నేను నా ఫేస్బుక్ ఇప్పుడు ఓపెన్ చేయమంటారా? మీరు ఫేస్బుక్ లో డిలీట్ చేసేయచ్చు కదా. నాకైతే ఒక అమ్మాయి వచ్చి ఇప్పుడు చెప్తుంది 3 months బ్యాక్ మీరు మాట్లాడారంట, 10 lakhs తీసుకున్నారని చెప్తుంది. మీరు నవ్వినంత మాత్రం నిజమైతే ఇదే అవ్వదు కదా. అమ్మాయి కూడా ఉంది నా దగ్గర ఇప్పుడు. అదేలా సెట్ చేశారు అమ్మాయిని, అదేలా సెట్ చేశారు అమ్మాయిని. సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. అమ్మాయిని మోసం చేయొచ్చు అంటారు మీరు? ఎవరు? మీరే. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? పార్క్ లో ఇంకొక అమ్మాయిని కలవడానిక? పార్క్ లో ఇంకొక అమ్మాయిని కలవడానిక? మరి ఎందుకు వచ్చారు పార్క్ తీసుకొచ్చారు? ఈ టైంలో పార్క్ రావాల్సిన అవసరం ఉంది. 12:44 అయింది మధ్యాహ్నం టైం. 1 టైంలో పార్క్ రావాల్సిన అవసరం ఏంటి? గర్ల్ ఫ్రెండ్ కాల్ మండి. ఒకసారి ఫోన్ ఇవ్వండి. ఆయన ఒకసారి ఇవ్వండి ఫోన్. హలో, మీ ఎవరు మాట్లాడేది? ఎవరు? మీ బ్రదర్ ఒక అమ్మాయిని ఇక్కడ చీట్ చేశారండి. మీరు తప్పకండి పెట్టేసారు. ఒకసారి కాల్ చేయండి. వాళ్ళకి కూడా తెలియాలి కదా. బ్రదర్ కాల్ కాదు, నవ్వుతారేంటండి? నేను ఆన్లైన్ లో డబ్బులు తీసుకున్నారు నా దగ్గరే. డబ్బులు తీసుకున్నారు కదండి. ఇక్కడే చూపిస్తాను, నా దగ్గర ప్రూఫ్స్ అన్ని ఉన్నాయి. మీరు యూసఫ్ కూడా దగ్గర కృష్ణకాంత్ పార్క్ లోనే మనం కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు. ఏంటి ఆపేదేంటి? కృష్ణకాంత్ పార్క్. మీరు యూసఫ్ కూడా సెయింట్ మేరీస్ కాలేజా కాదా? మరి మీకు లేకపోతే మీరెవరో మీ కాలేజ్ ఎట్లా నాకు ఎట్లా తెలిసిద్దండి? ఎవరు చెప్తారండి? మీరు నా దగ్గర డబ్బులు తీసుకున్నారు, ఫోన్ చేసి నాకు అంత అవసరం ఇంత అవసరం అని. కృష్ణకాంత్ పార్క్ లో రోజు కలిసేవాళ్ళం కదా. చూపిస్తాను నేను ప్రూఫ్స్ అన్ని చూపిస్తాను. మీరు ప్రూఫ్స్ అన్ని నేను చూపిస్తాను, నా దగ్గర ఉన్నాయి. మీరు డబ్బులు తీసుకుని ఎందుకు ఇవ్వట్లేదు? మీరు ఎందుకు ఫ్రాడ్ చేస్తున్నారు? కాదు, ఎంత తీసుకున్నారు మీ దగ్గర? 10 lakhs అతనికి సపోర్టా? మీరేం చెప్పారు? మీడియా అండి మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి ఇక్కడికి వచ్చి మీరు ఆయనతో ఇదే డబ్బులు ఇస్తా అన్నారు. మీకు కూడా డబ్బులు ఇస్తా అన్నారు ఏమన్నా? చెప్పండి, మీకు కూడా డబ్బులు ఇస్తారని చెప్పండి. ఇతను అట్లనే చేశాడు. మ్యాక్స్ రేటు అతను నా దగ్గర 10 లక్షలు తీసుకున్నాడు. మీరు అతని దగ్గర తీసుకొని ఇంకా సెటిల్మెంట్ చేసుకుంటారా? అతను ఎవరో నాకు తెలియదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పారు, మేము ఇటు నుంచి వస్తుంటే పట్టుకున్నాం. మీరు అంతేనా? మీకే నాకేమన్నా రిలేషన్ ఉందా? ఆయన నేను ఇక్కడే పట్టుకున్నా. ఆయన మాట్లాడుకుంటా. ఆయన దగ్గర ఏంటి బ్రో ఇది? నేను కూడా ఇప్పుడే చూస్తున్నా. ఆవిడెవరో నాకు తెలియదు. నేను రోడ్డు మీద వెళ్తుంటే నాకు ఇట్లా జరిగింది. అతను ఈ ఏరియాలోనే తిరుగుతుంటాడు. ఇంకొక గర్ల్ ఫ్రెండ్ కోసం లోపల ఇంకొక గర్ల్ ఫ్రెండ్ వెయిట్ చేస్తుంది. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. మొబైల్ తీసుకొని చెక్ చేయక. అతను చెప్పింది అదే. మీ దగ్గర అతని ఫోటో ఉందని చెప్పారు. నా దగ్గర ఫోటోలు ప్రూఫ్లు అన్ని ఉన్నాయండి. నేను ఇస్తాను. తగ్గించుకుంటే మంచిది. ఇస్తానండి, డైరెక్ట్ గా నేను ఇస్తాను. స్టేషన్ లో నేను కంప్లైంట్ చేసుకుంటాను. పిలవండి. ఇందాక ఏదో మాట్లాడుతున్నారు కదా కాల్. మీరు ఇవ్వండి, మీ ఫోన్ ఇవ్వండి. మీకు ఏం భయం లేకపోతే మీ ఫోన్ ఇవ్వండి. మీరు ఇందాక ఎవరు కాల్ చేసి మాట్లాడుతున్నారు కదా. ఎవరితో అంటే నాకు కాల్ చేసి మాట్లాడుతున్నారు. నేను ఓపెన్ చేయండి. కాల్ మీ వాళ్ళు ఎవరు లేరా ఇక్కడ? మీ పర్సనల్ ఎందుకు అంటే మీరు తప్పు చేశారనే కదా మీరు చూపించట్లేదు. మీరు తప్పు చేశారనే కదా ఏం చూపించట్లేదు. మీకు తప్పు లేకపోతే చూపించవచ్చు కదా. ఓపెన్ గా మాట్లాడచ్చు కదా. మీరు ఓపెన్ గా మాట్లాడచ్చు కదా. ఎందుకు పారిపోతున్నారు? ఎందుకు
కాదండి, మీరు తప్పలేకపోతే ఎందుకు పారిపోతున్నారు? రండి మీరు మాట్లాడండి. కాదండి, మీరు తప్పలేకపోతే మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారు మీరు చెప్పండి. ఏమైందండి? మాకు ఎప్పటి నుంచి నాకు తెలుసు అండి. మాకు ఆన్లైన్ లో చాట్ చేస్తున్నాడు, మీ ఇద్దరు మాట్లాడుకుంటుంటే సేమ్ నేను కూడా ఉండేది యూసఫ్ కూడా రోజు అక్కడ కృష్ణకాంత్ పార్క్ దగ్గరే కలుస్తాం. సో డబ్బులు కావాలంటే ఇచ్చినా మాట్లాడినా అంతా అయింది. ఇప్పుడు వేరే అమ్మాయి కలిసి దాన్ని అవాయిడ్ చేయడము, నా ఫోన్లు ఎత్తకపోవడం ఇట్లా అంతా చేస్తున్నాడు. సో ఈ రోజే డెఫినెట్ గా ఇటు వస్తున్నాడు అని చెప్పి వేరే అమ్మాయిని కలవడానికి పార్క్ వస్తున్నాడు అని తెలిసి నేను ఇక్కడ వెయిట్ చేసి టీవీ వాళ్ళు ఉంటే వాళ్ళు నేను పిలిచాను. సో ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళకి ఏదో మాట్లాడుతున్నట్టున్నారు. హలో హలో, అది తప్పు. ఓకే, మీకు తెలియదు కదా మేము మాకు పరిచయం ఉందా లేదా అని. మీకోసం ఎవరో మేము వెళ్తున్నాము. ఇక్కడ సెయింట్ మేరీ కాలేజ్ అండి, తను కూడా చదివింది, నా పక్కనే చదువుతాను. మైక్ పెట్టాక మరి తెలీదన్నా తను ఎవరో నాకు. సరే బ్రో, కొంచెం ముందుకు రండి ఈ మీరు. పార్క్ కి అయితే ఎవరిని కలవడానికి వచ్చారు? మా వేరే ఫ్రెండ్ ఎవరు? డీటెయిల్స్ ఆమె ఎలా చెప్తుంది అంటున్నాడు. అక్కడ కృష్ణకాంత్ పార్క్ అసలు ఎవరు ఇప్పుడు ఇంతమంది ఉంటే ఈమె ఎందుకంటే ఆ పక్కనే అండి వేరే కాలేజ్. యాక్చువల్ గా ఆన్లైన్ లో కలిసామండి. ఒకే కాలేజ్ అయితే నేను మా కాలేజ్ వాళ్ళే తీసుకొచ్చేదాన్ని. ఏం చెప్తుందంటే చెప్పు. వీళ్ళు ఆన్లైన్ లో చాట్ చేసుకుంటున్నారంట. లవ్ చేశారని చెప్పి మేము వెళ్తుంటే కలిసింది ఈ అమ్మాయి. ఇతను 3 నెలల నుంచి ఆన్లైన్ లో చాట్ చేసుకుంటున్నారంట, లవ్ చేశారని చెప్పారంట. రోజు ఆగండి, మీరు ఈ పార్క్ వస్తారో మా తెలీదు, కృష్ణకాంత్ పార్క్ దగ్గర కలుస్తూ ఉంటారంట. అదే కృష్ణకాంత్ పార్క్ దగ్గర కలుస్తుంటారంట. 50,000 ఒకసారి, 2 లక్షలు ఒకసారి, 3 లక్షలు ఒకసారి అట్లా వేస్తూ ఉందంట. అంతేనా ఇంకేముందా? అట్లా క్యాష్ ఇవ్వమని అడిగారని చెప్తుంది. ఆన్లైన్ అవి లేవు. సో దీని మధ్య కాల్ వెయిటింగ్ వస్తుంది. రెగ్యులర్ గా నాతో సరిగ్గా మాట్లాడట్లా. ఇట్లా కాదు కాదు, మిమ్మల్ని చూస్తే మంచివాళ్ళలాగా ఉన్నారు, అసలు చూస్తే మంచివాళ్ళలాగా ఉన్నారు. మీరు చెప్పుకోరా అండి? సపోర్ట్ చేసుకోవడం ఎంత ప్రూఫ్ ఎక్కడ? క్యాష్ తీసుకున్నావు కదా. అప్పుడు లొకేషన్ కానీ నువ్వు తీసుకోవచ్చు మరి ఇంత ఇన్వెస్టెడ్ ఎట్లా ఇస్తారు కదా. లవ్ చేసేటప్పుడు ఎవరు నేను లవ్ చేయలేను కానీ అదిగో అతను చెప్పేస్తాడు కదా. డబ్బులు ఇచ్చారు, లిటరల్గా నన్ను మోసం చేసి ఈ రోజు ఎవరు కూడా తెలియదని చెప్తున్నారు. కాదండి, నేను అసలు ఎవరు కూడా తెలియదని చెప్తున్నారు. నేను డబ్బులు ఇచ్చాను, దీంతో దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హట్ చేయకండి. ప్రూఫ్ లేదన్నారు డబ్బులకి. ఇప్పుడు ప్రూఫ్ అవుతా మరి మాట్లాడితే అయిపోతుంది కదా. దానికి కెమెరాలు మైక్లు ఎందుకు? కాదండి, లేదు బ్రేకప్ పరిచయం కూడా లేదన్నాను. అది ఇంత సీరియస్ గా నేనుంటే ఏడుస్తుంటే దానికి నవ్వు వస్తుంది. నా డబ్బులు తీసుకున్నప్పుడు నాతో మాట్లాడినప్పుడు వేరే అమ్మాయితో కలవడానికి పార్క్ వచ్చాడు. వచ్చాక ఇదే డ్రామా అక్కడే చెప్పండి. మీరు డీటెయిల్స్ కలెక్ట్ చేయడానికి ఎంతసేపు అన్న? ఎవరిని అడిగినా డీటెయిల్స్ సరే, నేను ఇక్కడ ఎవరికి ఒక మాట, అమ్మాయి తెలియదు అంటున్నారు కదా. అమ్మాయి మీరు అదే ఎప్పుడు ఇలాంటివి రాలేదన్నారు. మీకు చెప్పి చెయ్యరు కదండి. నేను గర్ల్ ఫ్రెండ్ తో కృష్ణకాంత్ పార్క్ వెళ్తున్నాను చెప్తారా? అన్ని షేర్ చేసుకుంటాడు. ఒకవేళ ఎక్కడైనా బయట నేను ఫస్ట్ టైం నవ్వుతుంటే మేబీ వీళ్ళిద్దరు కలిసి ఏమన్నా ఇచ్చేస్తున్నారేమో అని నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచించుకున్నాను. వీళ్ళిద్దరు నవ్వుతుంటే వీళ్ళు తెలిసి నాకేమన్నా ఇచ్చేస్తారేమో అనుకున్నా, కానీ అమ్మాయి అంత సీరియస్ గా ఉంటదని అయితే అనుకోలేదు. డబ్బులు పోయి ఇప్పుడు నేను ఎవరు కూడా తెలియదు అంటారండి. బ్రేకప్ అయినా ఎవరు కూడా తెలియదు చెప్తున్నాను. డబ్బులు ఇప్పించాలా? మైక్ పెట్టు. 10 లక్షలు అయితే మరి అమ్మాయి తీసుకుంది అని. ఇందాక చెప్పింది మొత్తం కౌంట్ కూడా 3-4 lakhs రాలేదు. అవునండి, ఇప్పుడు డబ్బులు పక్కన పెట్టండి. అసలు నేను ఎవరో కూడా తెలియదు అని చెప్తున్నారు. అసలు ఎంత వరకు ఊరుకోవాలి మీరు చెప్పండి. వేరే అమ్మాయితో అదే చెప్తున్నానండి. మీరు మీ తమ్ముడిని సపోర్ట్ చేస్తారు అంతే. అమ్మాయికి ఏమైనా పర్వాలేదు. ఎవరికైనా అమ్మాయి అండి, నాకైనా చూస్తారు, మీకైనా చూస్తారు, వాడికైనా చూస్తారు. ఏంటి బాబా అన్న
ఇంకోసారి అన్న అయ్యో అట్లా అనకండి, వాళ్ళకి సిస్టర్ చేయకండి, వాళ్ళ రిలేషన్ వేరే ఉంటే ఆడికైనా సిస్టర్ అంటే మీరు ఎట్లా నేను కొట్టిస్తారు? మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. ఇప్పుడు వాడు ఆమె ఎలా నాకు తెలుసు నన్ను మోసం చేశాడని చెప్పి అంతే స్ట్రాంగ్ గా వీడు కూడా నాకు తెలియదు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఎవరిని నమ్మారు వీళ్ళిద్దరు? లేకపోతే ఆమె ఏమైనా కన్ఫ్యూజ్ అయిందా ఎవరినైనా? కన్ఫ్యూజ్ ఎందుకు అవుతామండి? ఏం మాట్లాడుతున్నారండి? ఎందుకు కన్ఫ్యూజ్ అయిందని చెప్తాను. నాకు ఎట్లా తెలుస్తాయండి? ఇప్పుడు ఇక్కడ చాలా మంది ఉన్నారు, మీరు ఉన్నారు, ఇంకొకళ్ళు ఉన్నారు, మీరు ఎవరు చెప్పుకుంటే అన్నీ ఎందుకు చెప్తున్నారండి? మరి అతను ఎలా చెప్తున్నాడు అంత స్ట్రాంగ్ గా? అది మీరే చెప్పాలి. ఇప్పుడు వేరే అమ్మాయి ఉంది, నేను అవసరం లేదు, తన ఇది బయటపడింది, అందుకే నా పేరు చెప్పట్లేదు. మావాడికి ఒక్కలు ఉండడమే ఎక్కువ, మావాడికి ఒక్కలు ఉండడమే ఎక్కువ. మళ్ళీ వేరే అమ్మాయి లేదు లేదు, మీకు అట్లా మీరు అట్లా అంటున్నారు. మీరు పార్క్ లో కూడా ఒక అమ్మాయిని కలవడానికే వచ్చాడు, ఇప్పుడు నన్ను అవాయిడ్ చేస్తాడు. లేదంటే ఈ పార్క్ ఈ టైంకి నేను ఎందుకు వస్తానండి? ఆ ఇంట్రోవర్ట్ మీ దగ్గరే, బయట కాదు. పర్సన్ లవ్ చేసి వచ్చింది కదా, మీరు అట్లా అటు సైడ్ వెళ్ళక్క. ఇద్దరు 50-50 తీసుకున్నారు డబ్బులు. ఫైనల్ చూపెట్టండి. ఏంటి ఫ్రాడ్ జరుగుతుంటాయి ఇలా చెప్పండి. ఇలా మస్తు జరుగుతుంది. మీరైతే ఏం చేయలేదు అంటారా? ఏం చేయలేదు. ఒకవేళ ఎక్కడికైనా రావాలంటే మీరు రెడీయా? మీరు తీసుకొని వస్తారా? నేను కూడా వస్తాను, నేను కూడా వస్తాను. మీరే రావాల్సింది. నేను కూడా వస్తా ఏంటి? మీరే చేసిన మోసం అంతా మీరే. నేనే తీసుకొని వస్తాను. ఇద్దరం చేసిన మోసం అంతా చేసి నేను కూడా వస్తానంటే నేను చేయలేదు కాబట్టి నేను స్ట్రాంగ్ మాట్లాడుతున్నా. చేసి ఎంత వీక్ మాట్లాడేటండి. అది తప్పు చేసి కూడా తను అదే మాట్లాడుతున్నాడు, నన్ను వదిలించుకోవాలనుకుంటున్నాడు. ఇప్పుడు వేరే గర్ల్ ఫ్రెండ్ ఉంది, నేను అవసరం లేదు, మాట్లాడిన రోజు ఫోన్ లో మాట్లాడాడు, ఇంకొప్పుడు అంతే చేస్తున్నాడు. సరే కనీసం కాల్ రికార్డ్ చేయను సంథింగ్. నేను ఇస్తాను, నేను అన్ని ఇప్పుడు ఎందుకు ఇస్తాను? నేను ఇప్పుడు నేను స్టేషన్ తీసుకెళ్ళి నేను అన్ని ఇస్తానండి. స్టేషన్ లో ఇస్తాను, ఇక్కడ ఇస్తాను. డిలీట్ చేస్తే నేనెందుకు ఇవ్వాలి? తనకి ఫోన్ పే దగ్గర నుంచి ప్రతిదీ నీకు కొన్ని ఉన్నాయి, కొంత క్యాష్ ఇచ్చాను నా దగ్గర, అన్ని నేను పోలీస్ స్టేషన్ లో కానీ చూస్తాను. ఒకటమ్మా, నువ్వైనా బుర్ర చదువుకున్నావు కదా, ఎంత కొంచెం చదువుకుని ఉంటావు కదా, అతను డబ్బులు ఇవ్వమనగానే ఎట్లా ఇస్తావు? అంటే లేదు, తనకి ఏదో అవసరం ఉంది, నేను మళ్ళీ ఇచ్చేస్తాను. ఏం అవసరం అంట? అవసరం ఉంది అని చెప్పేసి ఎక్కడి నుంచి వచ్చాయి అంతమంది నీకు? ఇష్టపడ్డాను కాబట్టి ఎదురు డబ్బులు ఇచ్చి మరీ నేను అతన్ని పేపర్ చేశాను, అంత ఇదిగా చూసుకున్నాను. కానీ ఇతను నన్ను వదిలిపెట్టేసి వేరే అమ్మాయికి తిరుగుతాడు, నేను దాన్ని ఎట్లా నమ్మాలి? మోసం అంతా నీ మాయ మాటలు, మోసం అంతా నీ మాయ మాటలు. సరే ఇప్పుడు నేను కాదండి, అంటే అబ్బాయి ఇక్కడ వరకు వచ్చి అలా అయితే చెప్పాలి కదా, డెఫినెట్ గా అట్లా చెప్పాల్సిన అవసరం లేదు కదా. మీరు ఎక్కడ ఉంటారండి? మీ అడ్రస్ చెప్పండి. అడ్రస్ ఒకసారి తీసుకుంటాం. అడ్రస్ లేదో చెప్పి తిరుగుతుంటాడు, ఎవరో ఒకళ్ళు కలవడానికి వస్తుంటాడు అని చెప్తే మేము అడ్రస్ లేకుండా ఎలా ఉంటారు? వాడికి ఇల్లు లేదు, చెప్తున్నారు. మీ తమ్ముడు అయినంత మాత్రాన అడ్రస్ చెప్పుకోడు. ఇప్పుడు మోసం చేసేవాళ్ళు ఎవరు అడ్రస్ చెప్పుకోరు. అదే మీ అడ్రస్ చెప్పండి. అడ్రస్ మాటొచ్చి అపార్ట్మెంట్స్ గూగుల్ చేయడం వచ్చేసి మాతృశ్రీ అపార్ట్మెంట్స్ అంట. మీ ఫోన్ నెంబర్ ఇస్తే తనకి మేము నోట్ చేసుకొని ఏదైనా ఉంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. ఎందుకంటే ఇతను ఆల్రెడీ తను బ్లాక్ లిస్ట్ లో పెట్టేసేసాడు. మాన్సర్ చేయాలి, డిఫరెంట్ పబ్లిక్ లో ఇవ్వకండి. మేము సపరేట్ గా మీరు తీసుకుంటాం, మాకు ఇస్తారు, కానీ మీరే రెస్పాన్సిబిలిటీ. 10 లక్షలు ఎప్పుడు ఇస్తారు? తర్వాత నువ్వు చేసింది ఏమన్నా నిజమో తెలియదు కానీ కొట్టేస్తాం. సరే 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 నువ్వు వాళ్ళంత బాధపడుతుంటే తెలియాలి. నేను చేయలేదన్నా, మోసం చేసి చెప్తుంది. నేను చెప్తున్నాను, వాళ్ళు చెప్పింది నమ్ముతున్నాను. సొంత తమ్ముడు నేను చెప్పింది ఇప్పుడు ఏమో 100 times అన్నది మీ తమ్ముడిని సపోర్ట్ చేస్తాను. నా తమ్ముడు కాబట్టి నేను నమ్ముతున్నాను. మరి ఒకవేళ తర్వాత నాకేమైనా ఇంట్లో కాదు, అసలు ఆయన అంత మంచిగా ఉంటే అసలు ఎట్లండి మీరు? అంటే మీరు ఒకే ఫ్యామిలీ కజిన్? చెప్పండి. ఎట్లా మీరు ఇట్లా ఎలా ఉన్నారు అసలు? అంతే, నేను జోయల్ ఉంటా, నా క్యారెక్టర్ జోయల్ గా మోసం చేసేసుకుంటే వెళ్ళిపోయాడు. మోసం చేస్తే ఇంకా ఎంత మంది ఉన్నారు లిస్ట్ లో ఇలాంటి వాళ్ళు? ఉన్నారు, వేరే అమ్మాయి కూడా ఉంది. అమ్మాయి కోసమే మాయ వచ్చాను. మాటలు చెప్తుందండి, తన మాటలు నమ్మకండి. లేదు, ఆ అమ్మాయి కోసమే ఇక్కడ ఆడతాను, అందరినీ మోసం చేస్తా ఉంటాను అందరినీ. ఇందాక కూడా చూసాను, కెమెరా పట్టుకుని పెట్టాను, ఇట్లనే డీటెయిల్స్ కాదు కాదు, కెమెరా పట్టుకొని కెమెరా కోసమే కదా మిమ్మల్ని ఎట్లా పట్టుకోవాలనే కదా తను ప్లాన్ చేసి. డైలీ తను ఇదే పని చేస్తుంటా, అందరినీ ఇలా డేట్ కనెక్ట్ చేసుకొని అందరి దగ్గర ఇట్లా వీడు మోసం చేస్తారు వాళ్ళు. అయితే ఇప్పుడు డైలీ మీకు ఎవరో నా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు వీడు బక్రా అని అంటారు, ఈమె వచ్చి నా దగ్గర యాక్టివ్ చేస్తారు. చూసారా? నమ్మినంటారు సరే, మీరు మోసపోయారు. దానికి తను నిజం చెప్పింది, మీ దగ్గర ఇంటి చూపుతాను చెప్పి ఇప్పుడు నా దగ్గర అన్ని ఉన్నాయి. నాకెవరో ఈ అమ్మాయి తెలియదండి, రోడ్డు మీద అడిగింది. సరే, తన దగ్గర మీరు వచ్చి నన్ను అడగడం. అవును, ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా రోజు ఇలానే చేసేది అన్నారు. రోజు ఇలానే చేసిన విషయం మీకు ఎలా తను రోజు అలా చేస్తుంది కాబట్టి నా పైన అప్లై చేసింది సేమ్ ఈక్వేషన్.
చూసారా? అనొద్దు, అనొద్దు, డబ్బులు అనొద్దు, ఇప్పుడు నాకేం తెలుసు. డబ్బులు ఇవ్వమనగానే ఇప్పుడు వెంటనే తిప్పేసి నేను రోజుకి ఇట్లా అని చెప్పి ఇప్పుడు వరకు సరే తనకు అసలు నేను తెలియదు నాకు అసలు తన సంబంధం లేదు అన్నప్పుడు ఇందాక నుంచి కాన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు ఈ అమ్మాయి ఇట్లా చేస్తుంది ఇందాకే చెప్పొచ్చు కదా ఇప్పుడు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ కావాలని ఎస్కేప్ అవ్వాలి ఇప్పుడు డబ్బులు వాళ్ళ అన్నయ్య కాదు వాళ్ళ అన్నయ్య కూడా సపోర్ట్ చేస్తున్నాడు ఆ అమ్మాయి నువ్వు తప్పు చేసావు కదా అని వాళ్ళ అన్నయ్య కూడా అడుగుతున్నారు కాబట్టి నిలదీసి అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు నా మీద చూసారా రోజుకోకళ్ళంట డబ్బులు తీసుకున్నప్పుడు ఉన్నాయండి ఇట్లాంటివన్నీ ఇగో ఇట్లా నాకు మీరెవరో మాట్లాడుతున్నాడు తెలీదు, రోజు ఇదే పని అయిన ఉంటుంది తెలీదు. తెలీదు, రోజు ఇదే పని అని చెప్తున్నా కదండి. అది మరి చూసారా? ఎలా అంటారు మీరు ఒక అమ్మాయి మీకు తెలియకుండా ఎలా? మరి నా పైన ఎలిగేషన్ తీసుకురా, మరి వాట్ ఇస్ మై రెప్యుటేషన్? మరి నా రెప్యుటేషన్ ఏమైతుంది? పబ్లిక్ అడుగుతున్నారు మరి అంటుండు. నా రెప్యుటేషన్ ఏమో అవ్వాలి మరి ఇలా మాట్లాడుతున్నారు రోడ్ పైన పట్టుకుని. లేదండి, తను చెప్పగానే తను మీరు నేను నాకు మైక్ కృష్ణకాంత్ పెట్టడం, తను చెప్పింది కరెక్టా కాదా, ఎవరో పైన మోసం నా దగ్గర చేస్తున్నా proof లో ఉన్నాయండి. నేను సరే ఉంటే స్టేషన్ లో చెప్పండి ఇస్తా, మరి. స్టేషన్ లో ఇస్తా ఇక్కడ ఎందుకు ఇవ్వాలి దానికి సరే, స్టేషన్ లో ఇస్తా సరే స్టేషన్కి వెళ్దాం. స్టేషన్ కి వెళ్దాం స్టేషన్ లోనే ఇస్తాను సరే అక్కడ వెళ్దాం పైన. సరే తీసుకొని వస్తాను. ఆ. మీరు ఒకలా చెప్తున్నారు, అతను కాదు ఇప్పుడు స్టేషన్ కి వెళ్ళి ఇద్దరు అల్లరవడం తప్పితే మీకు కలవాలన్న ఇంటెన్షన్ ఏమైనా ఉందా? లేదండి ఇతను రోజుకు ఒక అమ్మాయితో తిరుగుతున్నాడు ఇప్పుడు నన్ను కూడా వదిలించుకోవడానికి ఈ అబ్బాయి ఇట్లాంటి ఎలిగేషన్ ఎందుకంటే ఇప్పుడు కూడా పార్క్ వచ్చింది కూడా ఒక అమ్మాయి గురించి అందుకే నేను ఇక్కడ వెయిట్ చేసి మరీ పట్టుకుంది ఒకరితో తిరిగేంత సినిమా వాడికి లేదండి. వాడు అంత అందగాడు కూడా మరి కాదు. అందగాడి గురించి కాదండి ఇప్పుడు అన్నారు కదా మేము రోజుకొకరిని చేస్తున్నామని చెప్పేసి మరి ఎట్లా ఆయన వచ్చి చూసినప్పుడు కూడా వేరే అమ్మాయిని పట్టుకుంటుంటేనే పార్క్ ఎందుకు వచ్చాడు ఇప్పుడు ఆయన ఒక అమ్మాయిని కలవడానికి లోపల పార్క్ దగ్గర ఉన్నాడు మేడం మీకు ఎలా తెలిసింది? నాకు తెలుసు తను ఎక్కడ ఉంటాడు ఏ టైంలో మరి ఎట్లా తెలుసు ఇప్పుడు చెప్పండి తను ఏం చేస్తాడు ఏ టైంలో ఎక్కడికి వెళ్తాడో నాకు తెలుసు తను నా కాంటాక్ట్ లేకుండా నేను ఇక్కడ ఎందుకున్నాను తను ఎన్ని డీటెయిల్స్ అని ఎట్లా చెప్తున్నా తన సరే, కాలేజ్ contact చూపెట్టండి. అదే చెప్తున్నా నేను పోలీసుల దగ్గర చూపిస్తానబ్బా నేను ఇట్లా అన్ని చూపించాను నువ్వు తన గురించి నాకు ఎన్ని డీటెయిల్స్ ఎలా తెలుసు ఎవరిస్తారు అసలు ఎవరిస్తారు ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి చెప్పడానికి ఒక 5 minutes కూడా పట్టదు తీసుకోవడానికి వేరే వాళ్ళ దగ్గర ఎవరు ఇస్తారు? తీసుకోవడానికి. ఎందుకు ఇవ్వరు? ఎందుకు ఇస్తారు? ఎందుకు ఇవ్వరు? మస్తు ఇస్తారు ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వరు? ఏదో కూర్చొని మాట్లాడేస్తే మేము కెమెరా ఆఫ్ చేస్తాం ఎంత సెటిల్మెంట్ ఇవ్వాలండి? 10 లక్షలు అంతే ఆ? అంతే లేదు సార్. రిలాక్స్ తీసుకొని నేనేం చేస్తాను? అది ఎవరో కూడా తెలియదు. ఏమవుతుంది చెప్పండి. మనీ తీసుకొని ఏం చేస్తారా? See, నాకు లేడీస్ అంటే respect ఉంది. అమ్మాయిని మోసం చేయాల్సిన అవసరం నాకేం చెప్పండి. ఏం అవసరం నాకు? ఇలాంటి వాళ్ళు ఇలాంటి కబుర్లు చెప్తారు. లేదండి, అదే మీరు అనుకోండి, పెద్ద మీరేమైనా మనుషులు, మీరు అనుకోండి. ఉన్నారు కాబట్టి వాళ్ళు అన్నీ మంచి అంటున్నారు కాబట్టి మీ బ్రదర్ కరెక్ట్ గా మాట్లాడుతున్నారు కాబట్టి నాకు సేఫ్టీ చేయండి ట్యాక్స్ తీసుకొని అసలు ఇలా తీసుకోండి. మాట్లాడతారా? Rules పెట్టండి. మాట్లాడతారా? అవడం ఏంటండి ఏదో నేను చేయలేదు కాబట్టి చెప్తున్నా నేను అంత స్ట్రాంగ్ గా తను చెప్పేది మీరు అంత ఈజీగా నమ్మి నా దగ్గర క్వశ్చన్ చేస్తున్నారు మరి సరే మనం లేదు, అన్న నేను- proofs ఉంటాయి నేను చెప్పమనండి. స్టార్టింగ్ లో మీది కరెక్ట్ సరే ప్రూఫ్స్ ఉంటే చూపెట్టమనండి ప్రూఫ్స్ చూపెట్టమనండి నేను స్టార్టింగ్ లో మీరిద్దరు ఏదో ఫన్ చేస్తున్నారని అనుకున్నాను కానీ ఈయన మాటలు చూస్తుంటే ఇప్పుడు ఇంత సీరియస్ గా నడుస్తుంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది మీరు రోజు వచ్చిందని అన్నారు మీకు అసలు తెలియదు అదే అదే పని ఉంటుందేమో నాకేం తెలుసు అని చెప్తున్నా నేను సరే మన లీగల్ ప్రొసీజర్ లీగల్ ఏందన్నా నేను అంటే చేయలేదు. లీగల్ గా అయ్యే ఖర్చులు ఎవరు చేయలేదన్నా నేను. పెట్టుకుంటారు లీగల్ గా అయ్యే ఖర్చులు ఎవరు పెట్టుకుంటారు మీరు పెట్టుకుంటారా లీగల్ కి వెళ్ళి రేపు కోర్టులో స్టేషన్ కి వెళ్తారు తర్వాత ఏదైనా కోర్టులో కేసు అది వేసింది అనుకోండి తనకి ఏంటి మనీ పెట్టుకొని వెళ్ళాలా మీరు ఇక్కడ సెటిల్మెంట్ చేసుకుంటే అయిపోతుంది ఉద్దేశం లేదు నాకు ఇంకా ఆ పైన అయితే నేను మార్చుకునే ఉద్దేశంగా నమ్మే ఉద్దేశంగా నాకు లేదు. నేను మోసం చేయలేదు. సరే మీరు చేయనప్పుడు ఒక 2 లక్షలు తీసేసుకుంటారు అవి ఆపేయండి మాట్లాడదా అండి అవి ఆపేయండి మాట్లాడదా చెప్తే మంచిగా యాక్ట్ చేశాడు బాబు తిరిగి మాత్రం ప్రాంక్ అని తెలియదు అర్థమైందా అర్థమైంది కానీ ఎప్పుడు అర్థమైంది కొంచెం కంటెంట్ సీరియస్ అయ్యాక వాడికి కూడా వెనక్కి వెళ్ళిపోయాడు అన్నమాట. నిజం చెప్పండి నిజంగా ఎప్పుడు ప్రాంక్ అని అయ్యో నేను అప్పుడు వచ్చినప్పుడే అనుకున్నాను కాకపోతే మళ్ళీ సీరియస్ అండి అదే లేదు ఫస్ట్ డౌట్ వచ్చింది మీ డీటెయిల్స్ అన్ని చెప్పి అన్ని అడిగా డౌట్ ఎవరో ఇచ్చినట్టు మా ఫ్రెండ్స్ ఎవరో ప్లాన్ ఎవరు ఇచ్చారు అనుకుంటున్నారు మా ఫ్రెండ్స్ చెప్తే మా బ్రదర్ ఎవరైనా చెప్పలే అన్నట్టుండే నీలో ఆ reaction మళ్ళీ నా బ్రదర్ చూడండి ఛానల్ లో చూసి మొత్తం కామెంట్స్ అంటే వస్తాయి మోసం చేయకండి ఓకేనా అందరూ ఇక్కడ చాలా మంచి అంటే మాకుండే ఫీలింగ్ ఏంటంటే మైక్ పెట్టండి ఆ పేజ్ ప్రకారం వాడి పేజ్ ప్రకారం మాకేమనిపిస్తుందంటే మాకు ఎవరు అమ్మాయి పడ్డారు. అరే ఇట్లాంటి అబ్బాయికి అమ్మాయిలు పడతారు బయట మొత్తం అనుష్కే ఫ్యాన్స్ ఉన్నారు ఫీలింగ్ ఏంటంటే మేము వరస్ట్ ఉంటాము అమ్మాయిలు పడ్డారు. లేదు టచ్ స్కిన్ అమ్మాయిలకి అమ్మాయిలు అందరూ పడతారు మీరు ఎక్కడైనా పేరు చూడండి వీళ్ళు ఉన్నారు. కావాలంటే మైక్ ఇప్పుడు అవే అంటే అవి కూడా తీసుకునే
ఓకే రైట్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మాకు సపోర్ట్ చేస్తారు. ఎప్పుడు సబ్స్క్రైబ్ ఏమో వెంకట ఛానల్.